సంక్రాంతి నాటికి సీట్ల పంపిణీ ఒక కొలిక్కి మార్చిలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా సమయం లేదు అని చెప్పేసి మీ పార్టీ నాయకులు వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. సో సంక్రాంతి నాటికి అంటే ఇంకొక నెల రోజుల లోపలనే కాబట్టి ఖచ్చితంగా ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు మీ పార్టీ నాయకులు ఒకటి చెప్తూ ఉన్నారు. గౌరవప్రదమైన పొత్తు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి గౌరవప్రదమైన పొత్తు అంటే 50, 60 అని కొంతమంది వాళ్ళకి అర్థమవుతూ ఉంటే లేదు 45 లేకపోతే 30 నుంచి 45 వరకు అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. వైసీపీ వాళ్ళు అయితే మరీ దారుణంగా చెప్తూ ఉన్నారు 15 నుంచి 20 వరకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ అంతకు మించి ఇచ్చినా కూడా దానిలో తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ని నిలబెడతారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ఈ విమర్శకి ఈ ఆరోపణలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే కొండ రాజీవ్ గాంధీ గారు జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటది. మాకు ఎన్ని సీట్లు వస్తాయి, మేము ఎన్ని సీట్లు తీసుకుంటాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది మా ఇద్దరు అధినేతలకు తప్ప ఇంకా మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదనేది నా అభిప్రాయం. సో ఈ విశ్వసనీయ వర్గాలు, ఈ సమాచారం అందించే వేగులు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది నాకు డౌట్ గా ఉంది. రైట్. అంటే ముఖ్యమంత్రి పదవి అయినా ఎంతకాలం ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే అంశమైన ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే అంశమైన ఒక ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే మాట అయ్యి ఉండవచ్చు. కానీ దానికి జనామోదం ఉండాలి, జన సైనికుల ఆమోదం ఉండాలి, ఆ పార్టీల నాయకుల ఆమోదం ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక పార్టీ నిర్ణయాన్ని పార్టీ కార్యకర్తలు ఫాలో అవుతారు, శిరసావహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ కార్యకర్తలు ఏమి ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలు ఏమి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోలేదు కదా. ఈ రోజున ఒక రాజకీయ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆ పార్టీ అధినాయకుడు ఏం చెప్తే అది చేయాల్సిన ఒక బాధ్యత ఆ పార్టీ కార్యకర్తల మీద ఉంటది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తెలంగాణలో, ఆ పార్టీ క్యాడర్ అంతా మాయమైపోయారా? లేదు కదా. ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్తలు అది గెలుపైనా ఓటమైనా దాన్ని స్వీకరిస్తారు. ఆ పార్టీ అధినేత ఏం చెప్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు పక్క నుంచి ఎవరు పొలాలు పెట్టాలని చూసినా, ఎవరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసినా, ఎవరు డీవియేట్ చేయాలని చూసినా పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే మా క్యాడర్ అంతా దానికి కట్టుబడి ఉంటది. ఖచ్చితంగా డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఊహించని స్థాయిలో జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు, గతంలో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఆ పార్టీ విధానాలని, గత ప్రభుత్వ పద్ధతుల్ని ఏ రేంజ్ లో విమర్శించారో అందరికీ తెలుసు. కాబట్టి అవన్నీ అందుబాటులో ఉన్నాయి సోషల్ మీడియాలో. దాన్ని బేస్ చేసుకుని వాటినే మళ్ళీ తిప్పుతూ ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని. చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మీడియా వాళ్ళైనా ఫస్ట్ ఒకటి క్లారిటీ చెప్పాలి. మేము తెలుగుదేశాన్ని విమర్శించలేదా? విమర్శించారు. ఆ రోజున మీరు విమర్శించలేదు, ఈ రోజు ఎందుకు విమర్శిస్తున్నారు అంటాడు ఒకడు. ఇంకొకళ్ళు వచ్చి మీరు ఆ రోజున విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిశారంటారు ఒకడు. ఇప్పుడు వాళ్ళకే క్లారిటీ లేదు. మేము ప్రతిపక్ష పాత్ర ఆ రోజున పోషించామా, మేము టీడీపీని ప్రశ్నించామా లేదా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. మా పార్టీని ప్రశ్నించే ముందు ఆ రోజున ప్రశ్నించడానికి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించకుండా రోడ్లు పట్టుకుని యాత్రలు అని చెప్పి తిరిగారు ఆయన. ఆ రోజున ఆ అధికార పక్షంతో సన్నిహితంగా ఉండి కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని పాలసీ పరంగా విభేదించింది మేమే. మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలా, వ్యక్తిగతంగా ఎవరితో విభేదించలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పాలసీ పరంగానే విభేదిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతమైన కక్షలేం మాకు లేవు. కలిసింది అంటే ఇప్పటికీ మీకు చాలా సమయం ఇచ్చానని చెప్పి చింతా రాజశేఖర్ గారు అడుగుతూ ఉన్నారు. కలిసింది ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్, రెండు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినైనా ప్యానెల్ పెడదామని ఈరోజు ట్రై చేశాను. బట్ దే ఆర్ ఆల్ ఆన్ ది వే టు వైజాగ్. ఈరోజు యోగాళం కంప్లీట్ అవుతుంది కదా, కాబట్టి మిత్రపక్షాల్లో ఒకరైనా ఖాళీగా ఉన్నాము, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాము, మిగతా వాళ్ళు బిజీగా ఉంటారు కదా. కిరణ్ గారు కాబట్టి కిరణ్ గారికి ఎక్కువ క్లారిటీ కోసం అవకాశం ఇచ్చాను అనమాట. నలుగురు అంటే ఖాళీగా ఉంటాం, ఎప్పుడు ఖాళీ.
అయితే ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతూ లేదు, లేదు. స్టూడియో చుట్టూ తిరుగుతూ జస్ట్ చిన్న క్లారిటీ ఇస్తున్నాను. నేను ఏదన్నా క్లారిటీ ఇమీడియట్ గా ఓపెన్ గా మాట్లాడడం నాకు అలవాటు కదా, ఇమీడియట్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఒక్క నిమిషం, మీరు కాస్త ఓపికగా ఉండండి. మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. కొండ రాజీవ్ గాంధీ గారు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. కాస్త లేటుగా వచ్చినా కూడా ఆయనకు మాట్లాడే అవకాశం ఇద్దాం. రాజీవ్ గారు, ఇట్స్ యువర్ టర్న్ ప్లీజ్. రవిశంకర్ గారు, మీకు మీతో పాటు ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఒకటి, నేను 11:15 జాయిన్ అవుతాను, నేను 11కే జాయిన్ అయ్యాను. తీసుకోవడం లేట్, నేను జాయిన్ అవడం లేట్ కాదు, స్మాల్ పర్మిషన్ ఆఫ్ కరెక్షన్ అంతే. మీరు నాకు లేట్ కనిపించారు కాబట్టి నేను ఆ మాట అనాల్సి వచ్చింది. చెప్పండి ప్లీజ్. ట్రూ, జస్ట్ మ్యాటర్ ఆఫ్ కరెక్షన్ అంతే. ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సోదరులు కిరణ్ గారు మాట్లాడుతూ అంతిమంగా ఏ ఇద్దరు కూర్చున్నా, ఏ ఇద్దరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకున్నా, ఇద్దరు రాష్ట్రాల సీఎస్లైనా, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులైనా ఎవరెవరితో మాట్లాడుకున్నా ఆ ఇద్దరికి తప్పితే మూడో వ్యక్తికి తెలియదు అన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ ఈ స్పెక్యులేషన్స్ అనేటువంటివి లేదా ఊహాగానాలు అనేటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కొత్త ఏం కాదు, ఆది నుండి వస్తూనే ఉన్నవే. అయితే నేను ఆ స్పెక్యులేషన్స్ పోను, కానీ సామాన్యుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే, నిన్న నారా లోకేష్ యొక్క యోగలం ముగింపుకి ముందు పవన్ కళ్యాణ్ వస్తారు అన్నటువంటిది బాగా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద ఉంటారు, చంద్రబాబు లోకేష్ వీళ్ళంతా ఉంటారు. తర్వాత సడన్ గా పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అన్నటువంటి వార్త ఒకటి వైరల్ అయ్యింది. సో ఆ సందర్భంగా తన కొడుకు మీటింగ్ కోసం, తన కొడుకు హైప్ తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ తీసుకురావాలని కొంత బతిమాలో బొజ్జగించో మరొకటి చేసో పవన్ కళ్యాణ్ పట్టుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు అన్నటువంటిది ప్రజలు ఉన్నటువంటి వాదన. అది నిజమా అబద్ధం అనేటువంటి నేను చెప్పను, కానీ నేను తేల్చి చెప్పలేను. ఒకవేళ ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఆ సభకు వెళితే గనక మీరు చెప్పిందే నిజం అయ్యి ఉండవచ్చు, అవ్వచ్చు, కానీ వెళ్ళట్లే కదా. మనకు అవి తెలియదు సార్, దిస్ ఆల్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్స్. ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇందాక దాసరి సోదరులు కిరణ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, అంబటి రాంబాబు గారిని ఎవరు పట్టించుకుంటారు, ఆయన ట్వీట్లు ఎవరు పట్టించుకుంటారు అన్నారు. నిజమే, మిమ్మల్ని ప్రజలు పట్టించుకోలేదు, మీ నాయకుడు ప్రజలు వదిలేశారు గాలికి కాబట్టి అందరినీ అలా వదిలేస్తారని మీరు అనుకుంటే అది మీ అపోహ, మీ ఊహాగానాల్లో ఉండండి, తప్పేం లేదు. మీరు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని మీరు అంటారు, మిమ్మల్ని ఎవరు ఖాతరు చేయట్లేదని మేము అంటాం. రాజకీయాలు ఇవన్నీ సహజం, ఒకరినొకరిని అనుకోవటం. తర్వాత ఏంటంటే మీరు ఏమన్నారు, శాఖల మీద దృష్టి పెట్టాలన్నారు. శాఖల మీద దృష్టి మేము పెడతాం, మీరెందుకు పెడతారు? మీ సలహాలు ఏం అక్కర్లేదు, మీ సలహాలు సూచనలు మీ రాజకీయ ఎత్తుగడలు ఈ రాష్ట్రానికి అవసరం లేదని మిమ్మల్ని చీకొట్టి పంపించేశారు. మేము శాఖల మీద దృష్టి పెట్టాం, పోలవరాన్ని ఏం చేసాం, మిగతా మంత్రులు ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ యూట్యూబ్ లో ఉంటాయి. కాకపోతే జన సైనికుల్లో కొంతమంది మీలాంటి వాళ్ళంతా పచ్చకాల జోలు పెట్టుకుని చూడటం వల్ల మీకు వాస్తవాలు ఏమీ కనబడవు. రెండవది, ఇందాక సోదరులు మంచి మాట మాట్లాడారు. యంగ్స్టర్ ఎవరైనా ఏ పార్టీ నుంచి అయినా మంచి మాట్లాడితే దాన్ని నేను అంగీకరిస్తాను, నా వ్యక్తిత్వం అటువంటిది. ఆయన ఏమన్నారు, వాళ్ళ పార్టీలో టికెట్లు మార్చుకుంటే మాకెందుకు, దాని గురించి మేము మాట్లాడితే బాగోదు కదా అన్నారు. చాలా హుందాతనంగా మాట్లాడారు. అయితే ఈ హుందాతనం మీ పార్ట్నర్ చంద్రబాబులో ఎందుకు కరువైంది? మీ పార్ట్నర్ చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మీకు తెలీదా? మరి మీ పార్ట్నర్ చంద్రబాబు మీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించాలి కదా. అంటే మీ పార్ట్నర్ మాట్లాడేస్తారు, మీ అధినేత మాట్లాడేది మీరు మాట్లాడేస్తారు. మీరు మాత్రం ఇక్కడికి వచ్చి శ్రీరంగ నిధులు వల్లించినట్టు వల్లిస్తే చూడటానికి బాగానే ఉంటుంది తప్ప అర్థం చేసుకునేటప్పుడు మాత్రం మీ దోలైను మీ పార్ట్నర్ దోలైను జోడెద్దులు అన్నారు కానీ విడివిడిగానే పరిగెడుతున్నారు అన్న లైన్లు ఉంటాయి. కాబట్టి మీరు క్లారిటీ తీసుకుని ఒక లైన్ మీద మీరు మీ ప్రయాణం సాగించాలని చెప్పి నా విజ్ఞప్తి అంతే. తర్వాత ఏమన్నారు, కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రాజీవ్ గారు 2022 ఇప్పటం జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ తన మనసులో మాట బయట పెట్టేశారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి. ఆ రోజు నుంచి కూడా మీరు, మీ పార్టీ నాయకులు, మీరు అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి ముఖ్యమంత్రి కూడా చూసారా, వీళ్ళిద్దరూ ఒకటే, జస్ట్ విడిపోయిన ట్యాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు అంటే చివరికి కలిసిపోయారు. మీరు కలిశారు. కానీ ఇప్పటికీ కూడా క్లారిటీ వచ్చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ పొత్తుల్లో వెళ్ళబోతూ ఉన్నాయి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇచ్చేసిన తర్వాత కూడా మీరు అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు బయటికి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మేకపోతు గాంభీర్యం మాత్రమే అంటూ ఉన్నారు. ఒక పక్క మీ ప్రయత్నాలు మీరు చేస్తూ పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు ఆ పొత్తును ఎద్దేవా చేయడం, పవన్ కళ్యాణ్ మీద వెటకారంగా మాట్లాడడం ఎందుకు చేస్తూ ఉన్నారు? రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం కదా, పొత్తులు రాజ్యాంగ విరుద్ధం కాదు, అనైతికమైతే అసలు కాదు. మనకు ఒక మన రాజ్యాంగం కల్పించిన హక్కు రాజకీయ పార్టీలకు. అది పొత్తులు రాజ్యాంగ విరుద్ధమేం కాదు, పొత్తులు అనైతికమైనటువంటి ఏమీ కాదు. కానీ
కానీ ఆ జన సైనికులు ఇప్పుడు కిరణ్ గారు నాకు సమాధానం ఏం చెప్పక్కర్లేదు, అది అంతరాత్మక సమాధానం. వాళ్ళ రాత్రి పడుకున్నప్పుడు గుండె మీద చెయ్యేసుకుని వాళ్ళు ప్రశ్నించుకుంటే అర్థం అవుతుంది. నేను ప్రశ్నిస్తే కొంత బాధ కలుగుతుంది, కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంతసేపు వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలని మాట్లాడు తప్ప పవన్ కళ్యాణ్ గద్దెని ఎక్కిస్తాను మాట్లాడుకోరేటయ్యా. కనీసం ఎక్కడండి చంద్రబాబు మీకు ఆ సీట్ ఇవ్వండి. సీఎం కుర్చీ ఎక్కే గతి పవన్ కళ్యాణ్ జీవితంలో లేదు. 24 ఎన్నికలతో తేలిపోద్ది. కానీ మాట వరుసకి సొంత జన సైనికులు కూడా, ఇప్పుడు కిరణ్ గారు లాంటి వాళ్ళు కూడా, మీరు ఏం నిర్ణయించారు, మాకేం చెప్పారంటే మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం నా లెక్క ప్రకారం జగన్ గారిని ఎలా గద్దె దింపాలని మాట్లాడుకుంటాం, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గద్దెని ఎలా ఎక్కించుకోవడం మాట వరుస కూడా అనలేనటువంటి పరిస్థితిలో మీరుంటే మళ్ళా రాజకీయ పార్టీని మరి ఎద్దేవా చేయక ఎటకారం చేయక ఏం చేస్తారండి? రైట్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, జస్ట్ ఒక 2-3 days అయింది అనుకుంటా.